అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్, అంతే కదా? ఏంటి సార్ 2026 ఇచ్చారు, కొంత 27కి వచ్చారు. మీరు అడిగింది 26కి వచ్చారు కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటంటే కదా అంటే 100% మీరు ఆదేశం ఇచ్చారు, ఇంక దూజే తప్పకుండా పాటిస్తారు. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నా. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేట్కు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి, అటు సిడబ్ల్యూసి, ఇటు పీపీఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది. ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 year అన్న పడుతుందన్నారు, అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది, మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు, ఈ 12,000 కోట్లు. phase 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం, అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం, అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఎన్నోసార్లు పవర్ పోయిందా?